దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకి ఉరి శిక్షని తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. వాస్తవంగా 2013 ఫిబ్రవరి 21వ తారీఖున దిల్సుఖ్ నగర్లోని బస్ స్టాప్లో మిర్చి పాయింట్ దగ్గర జరిగినటువంటి జంట పేలుళ్లలో 18 మంది చనిపోయారు, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్, వీడు పరారీలో ఉన్నాడు, పాకిస్తాన్లో ఉన్నాడు. మిగిలిన 5 నిందితులకి ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13వ తారీఖున తీర్పిచ్చింది. ఎన్ఐఏ కోర్టు ఇది 2016లో తీర్పిచ్చింది. ఇప్పటికి వచ్చేటప్పటికి 16 నుంచి చూసుకుంటే 25, అంటే ఉరిశిక్ష విధించిన 9 ఏళ్ళు పట్టింది ఆ ఉరిశిక్షను ఖరారు చేయడానికి. కింద కోర్టులు ఉరిశిక్ష విధించగలుగుతాయి, కానీ దాన్ని హైకోర్టు ధృవీకరించాలి. ధృవీకరించడానికి 9 సంవత్సరాలు పట్టింది. దేశద్రోహం, 100 మంది ప్రాణాలకు సంబంధించినటువంటి చెలగాటమాడినటువంటిది, 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలలో నేరస్తులు, ధృవీకరించబడిన వాళ్ళు, నిందితులు కాదు వీళ్ళు, నేరస్తులుగా ఎప్పుడో ధృవీకరించబడింది. 9 ఏళ్ళు అయింది, కానీ వాళ్ళ ఉరిశిక్షకి ఇప్పటికి పట్టింది. మళ్ళీ ఇప్పటి నుంచి బిగిన్ చేస్తే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు. అక్కడ మళ్ళీ ఒక 6-7 సంవత్సరాలు పడుతుంది, కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది వాళ్ళు ధృవీకరించడానికి. మళ్ళీ ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోతారు. టోటల్గా వీడి జీవితకాలంలో హ్యాపీగా ఒక 15-20 ఏళ్ళు ఇక్కడే బతికేస్తారు. ఇంతమంది ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి వాళ్ళు, ఇంత దుర్మార్గపు రాక్షసులు. నాకు బాగా గుర్తు, ఆ రోజున దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి రోజున జెమినీలో ఉన్నాను నేను, న్యూస్ హెడ్గా చేస్తున్నప్పుడు. ఆ టైంలో మొట్టమొదటిసారి మేము ఏది వాట్సప్ ద్వారా లైవ్ని ఇవ్వచ్చు అన్నది. అప్పటిదాకా టీవీ ఛానళ్ళకి ఏదైనా సరే కవరేజ్ అంటే ఓబీ వ్యాన్లు వెళ్ళాలి. అప్పటికి ఇంకా 2Gలు 4Gలు రాలేదు. ఓబీ వ్యాన్లు అప్పుడు మాది అక్కడి నుంచి ఓబీ వ్యాన్ అక్కడికి ఆఫీస్ నుంచి వెళ్ళాలంటే బంజారాహిల్స్ నుంచి అక్కడికి ట్రబుల్ కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి రిపోర్టర్ని ముందు వాట్సాప్లో కొంత వీడియో తీసి పంపించమంటే ఆ వాట్సాప్లో వీడియో వస్తుంటే మామూలుగా వాట్సాప్ కాల్ చేయొచ్చు కదా, ఆ కాల్ని మనం డైరెక్ట్గా చూపెడదామంటే ఎందుకు డైరెక్ట్ ఆన్లైన్లోనే పెట్టచ్చు అంటే అప్పుడు మా టెక్నికల్ హెడ్ కృష్ణారెడ్డి డైరెక్ట్గా ఆన్లైన్లో ఇచ్చుకొచ్చారు. అప్పుడు మొదటిసారి చేసాం. ఇవాళ ఆ తర్వాత కాలంలో ఇవాళ జూమ్ కాల్స్ ఇట్లాంటివన్నీ వాడుతున్నాం. అందుకని నాకు బాగా గుర్తు ఆ ఇన్సిడెంట్లో ఒకటి ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆ రోజున ప్రజలు స్పందించిన తీరు. హైదరాబాద్ వాసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరారు. సాధారణంగా ఢిల్లీ అమెరికా లాంటి చోట్ల బాంబు బ్లాస్టులు జరిగితే ప్రజలు పారిపోయి తలదాచుకున్నటువంటి పరిస్థితి, కనీసం 2-3 నెలల దాకా బయటికి రావడానికి వణికారు. అదే హైదరాబాద్లో అయితే పబ్లిక్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేదో వినోదం చూడటం కాదు, అనేక మంది చాలా బాధ్యతగా హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చారు, గాయపడ్డటువంటి వాళ్ళందరికీ బ్లడ్ ఇచ్చారు. అలాగే ఆ ప్రాంతంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు ఆ రోజున. అందుకని నాకు బాగా గుర్తు, హైదరాబాద్ ప్రజలు అంత బాధ్యతాయుతంగా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ ఇన్సిడెంట్ అప్పుడు అనగా జరిగినటువంటి సంఘటనకి ఇప్పటికి ఉరిశిక్ష ఖరారైంది. ఇప్పటికైనా మిగతా న్యాయస్థానాలు వేగంగా ఈ దరిద్రుల్ని ఉరి తీస్తే, వాస్తవంగా అయితే కనుక ఇట్లాంటి దరిద్రుల్ని నడి రోడ్డు మీద కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. కానీ మన దేశంలో అట్లాంటి చట్టాలు లేవు కాబట్టి దర్జాగా బతికేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళని. ఉరిశిక్ష త్వరగా ధృవీకరించాల్సి ఉంది. ఇంకా సుప్రీంకోర్టు, రాష్ట్రపతి దాకా వెళ్తాయి ఈ వ్యవహారాలన్నీ.